రైట్ బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ అభిమానులు భారీగా ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే ఇంటిని అర్బన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అర్బన్ టీడీపీ కార్యాలయం వద్ద భారీగా చేరి అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విడుదల చేసిన వార్డు మూవీ రోజున సినీ యాక్టర్ ఎన్టీ రామారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఎన్టీఆర్ అభిమానులు బహిరంగ క్షమాపణ లేకుండా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఈ నెల 19న ఎన్టీఆర్ కు బహిరంగ క్షమాపణ తెలుపుతారని సెల్ఫీ వీడియో ద్వారా స్పష్టం చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ చెప్పండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే అనంతపురంలో నగరంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొనింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే గతంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ రోజు ఆయన కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారీగా భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసులు అయితే ముందుగానే ఇక్కడ భారీ ఎత్తున మోహరించి ఎవరైతే ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారో వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఒకసారి మీరు గమనిస్తే భారీ ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ ఉండడం గమనించవచ్చు. ఒకసారి మనం చూసుకుంటే గతంలో దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పైన కొన్ని వారు సినిమా రిలీజ్ అయిన క్రమంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు ఉన్న సమాచారం. అయితే ఆ వీడియోల్లో ఆడియోల్లో వచ్చిన వాయిస్ తనది కాదంటూ దగ్గుపాటి ప్రసాద్ ఎవరైతే అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన వివరణకు ఇవ్వడం కూడా సెల్ఫీ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ దానికి ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా దాన్ని ఆ వాయిస్ దగ్గుపాటి వెంకటప్రసాద్ ఎమ్మెల్యేదే అంటూ కాని పక్షంలో తను ఎందుకు క్షమాపణ చెప్పారంటూ తనదే అంటూ వారైతే ఒక మొత్తం రాష్ట్రం మొత్తం కదిలొచ్చే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనింది. అయితే చూసుకున్నట్లయితే ఎక్కడే కానీ ఇబ్బందులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి ఎవరైతే ఎన్టీఆర్ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారో అవి నా వాయిస్ కాదంటూ గిట్టని వాళ్ళు తన పైన చేసిన వాక్య తన పైన సృష్టించారంటూ ఆయన దగ్గుపాటి వెంకటప్రసాద్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఎన్టీఆర్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ ఎప్పుడే కానీ టీడీపీ పార్టీకి కానీ నందమూరి వంశానికి కానీ దూరం లేని పరిస్థితి. అయితే ఇదే క్రమంలోనే దగ్గుపాటి వెంకటప్రసాద్ కూడా టీడీపీ మనం చూసుకున్నట్లయితే నందమూరి తర్వాత నారావారి అభిమాన్ అంటూ చిన్నప్పటి నుంచి నందమూరి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని ఎప్పుడే కానీ నందమూరి ఫ్యామిలీకి నేను దూరం కాదు అంటూ ఇక్కడ దగ్గుపాటి వెంకటప్రసాద్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కడే కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గలాటలు జరగకుండా ఇక్కడ మొత్తం పోలీసులు భద్రతా బ్యారికేడ్ దగ్గుపాటి ప్రసాద్ ఇంటి దగ్గర కార్యాలయం దగ్గర భారీ ఎత్తున అయితే బ్యారికేడ్ల తర్వాత పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. భారీ ఎత్తున ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. ఎవరే కానీ ఇక్కడ గలాటలు చేయకుండా మొత్తం అందరినీ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ చెదరగొట్టిన పరిస్థితి. ఈ క్రమంలోనే మనం ఒకసారి చూసుకుంటే ఈ అనంతపురం జిల్లానే కాకుండా కర్ణాటక తర్వాత మొత్తం ఎన్టీఆర్ అభిమానులు మొత్తం స్టేటే కాకుండా మొత్తం దేశం మొత్తం ఎక్కడైతే ఉన్నారో మొత్తం అందరూ స్పందించి దగ్గుపాటి వెంకటప్రసాద్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన వెంటనే ఎన్టీఆర్ అభిమానులకు ఎన్టీఆర్ కు తర్వాత వారి కుటుంబానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ వారు ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం ఒకసారి గమనిస్తే ఎన్టీఆర్ అభిమానులు చాలా చోట్ల బహిరంగంగా మీటింగ్లు పెట్టి వెంకటప్రసాద్ ని సస్పెండ్ చేయాలని
కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి మీటింగ్ లో మనం చూద్దాం. ఈ విషయం అయ్యి ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ గారిని కూడా అధిష్టానం టీడీపీ అధిష్టానం అయితే పిలిపించి మందలించిందని కూడా మనకు తెలిసిన పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే వెంకటప్రసాద్ తనది వాయిస్ కాకపోయినప్పటికీ కూడా నా వాయిస్ కాకపోయినప్పటికీ కూడా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే బాధపడి ఉంటారో, ఎందుకంటే నా పేరు మెన్షన్ చేశారు కాబట్టి ఈ విషయమై ఎవరైతే మెన్షన్ చేసింటారో వారికి నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నట్టు సెల్ఫీలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ.